హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మిరాయి టీజర్ అయితే ఫైనల్లీ చూసాం. అండ్ టీజర్ లోని విజువల్స్ అయితే ఎలా ఉన్నాయంటే అద్దరిపాటుగా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, ఆ విజువల్స్ ని ప్రేస్ చేయొచ్చు. చాలా 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 బాగున్నాయి. అఫ్ కోర్స్ డైరెక్టర్ గారు సినిమాటోగ్రాఫర్ కాబట్టి ఆ విజువల్స్ ని, ఆ ఫోటోగ్రఫీని ఎర్రగా తీశారు. ఎస్పెషల్లీ ఐ క్యాచింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఆ విజువల్స్ మాత్రమే, అది క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ దెన్ ఆ బీజియం కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఆ ఇంట్రడక్షన్స్ దేని గురించి ఆ స్టోరీ చెప్పబోతున్నారు, సో అదంతా చాలా చాలా ఆర్గానిక్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎస్పెషల్లీ కళింగలో జరిగిన ఆ యుద్ధం, అశోకుని యుద్ధం, సో అందులోంచి ఆ స్పైడర్ నడుచుకుంటా రావడం అండ్ ఆ అశోకుని చూపించడం, సో అతన్ని చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ చాలా బాగున్నాయి, ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఒక బ్యాడ్ థింగ్ అయిన బ్లాక్ స్వర్డ్ కి ఆపోజిట్ ఈ గుడ్ థింగ్ ఈ మిరాయ్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. సో మిరాయ్ అనేది ఆ స్టిక్ పేరు. సో ఒక స్టిక్ 9 బుక్స్ ఉన్నాయి అండ్ 100 క్వశ్చన్స్ అంట. సో అదొక క్వశ్చన్ ని రేస్ చేసి పెట్టారు. సో ఇదంతా బానే ఉంది, కానీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉందండి, మామూలుగా లేదు. ఏమన్నా సీన్ అది. అలా నడుచుకుంటా వస్తుంటే ఆ కోతులన్నీ నమస్కారం చేస్తున్నాయి. అండ్ ఆ సీన్ ఎంత బాగుందంటే విజువల్ గా చాలా చాలా బాగుందండి. అండ్ అఫ్ కోర్స్ నడుచుకుంటూ వస్తుంది ఎవరో మీకు తెలుసు కదా, అఫ్ కోర్స్ శ్రీరాములు వారు. ఆయన నడుస్తూ వస్తుంటే ఆ బ్రౌన్ కలర్ మట్టి మీద గోల్డెన్ స్పార్కల్స్ అలా పైకి లేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ అలాగే ఆయన అలా అడుగు పెట్టగానే గోల్డెన్ యాష్ లాగా అలా దుమ్ము లేసినట్టుగా భలే ఉంది ఆ వాతావరణం అంతా. ఆ విజువల్ అయితే చాలా 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 బాగుందండి. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా టీజర్ ఎలా ఉంది అంటే, టీజర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఆ విజువల్స్ ఫస్ట్ థింగ్ నా మైండ్ లో ఉండిపోయింది విజువల్స్ అండి. ఆ విజువల్స్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. మన తేజ సజ్జా గారు చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ ఈ మూవీ హనుమాన్ తర్వాత వస్తుంది అనుకుంటున్నారు, కానీ రిలీజ్ అయితే హనుమాన్ తర్వాతే సెప్టెంబర్ 15 జరుగుతుంది. కానీ హనుమాన్ కంటే ముందే ఈ మూవీని ఒప్పుకున్నారని చెప్పి తేజ సజ్జా గారు చెప్పారు. సో ఈ సినిమా ఆల్రెడీ ఆయన అనుకున్న తర్వాతే హనుమాన్ మూవీ చేయడం జరిగింది అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో హనుమాన్ చేసిన తర్వాత ఇలాంటి జానర్స్ చేయట్లేదు, ఇలాంటి జానర్స్ ఎంచుకున్న తర్వాతే ఆయనకి హనుమాన్ వచ్చింది. సో ఏదో చెప్పినట్లుగా శ్రీరాముల వారి గురించి ఒక టాపిక్ మీద సినిమా చేస్తున్నప్పుడు ఆయన హనుమంతుల వారి మీద కూడా చేయి అన్నట్లుగా ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. సో తేజ సజ్జ గారు అయితే మంచి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే చిన్నపిల్లల కథల్లాగా చాలా చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇంట్రూగింగ్ గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం జరుగుతుంది, ఏం చూపించబోతున్నారు, అఫ్ కోర్స్ శ్రీరాముల వారు ఎందుకున్నారు, అండ్ అశోకుడు ఏంటి, అశోకుడు కాలానికి దీనికి సంబంధం ఏంటి, ఆ 9 బుక్స్ ఏంటి, ఆ 100 క్వశ్చన్స్ ఏంటి, ఈ మిరాయ్ అనే ఆ స్టిక్ ఏంటి, ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎవరు తయారు చేశారు, ఎందుకు ఇతనికే దొరికింది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఈ టీజర్ క్యారీ చేస్తుంది. అండ్ తేజ సజ్జ గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో టీజర్ లో తేజ సజ్జ గారు చాలా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మంచు మనోజ్ గారి ఎంట్రీ యాజ్ బ్లాక్ స్వర్డ్ అంటే ఈ మూవీలో విలన్. సో ఆయన యాక్టింగ్ కూడా ఇరగదీశారు. అఫ్ కోర్స్ ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ఆయన చాలా బాగా చేస్తున్నారు కూడా. అండ్ రితికా నాయక్ గారు, శ్రేయాసన్ గారు వాళ్ళు కూడా చాలా బాగున్నారు. అండ్ జయరామ్ గారు కూడా స్టార్టింగ్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన జగపతి బాబు గారు, అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగా డిజైన్ చేశారు ఆయన్ని. ఆ లుక్ చాలా చాలా బాగుంది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా చాలా చాలా బాగా నటించారు. ఈ టీజర్ అయితే చాలా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం జరుగుతుంది, ఏం చూపించబోతున్నారు అన్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇంట్రిగింగ్నెస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. చాలా బాగా తీశారు కార్తిక్ ఘట్టంనేని గారు. సో ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక ఘనమైన విజయం ఇది ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుంది. సో మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ షాట్ ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే మీకు ఎలా అనిపించింది? నాకైతే గూస్ బంప్స్. అంటే జస్ట్ ఆయన కాళ్ళని చూపిస్తేనే అలా ఉంది. ఓవరాల్ గా సెలెక్ట్ షాట్ లో అలా పర్సన్ ని చూపించినప్పుడు థియేటర్ లో, అది కూడా బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు ఆ విజువల్ ఎలా ఉంటుందో జస్ట్ ఒక్కసారి ఊహించండి. అండ్ టీజర్ మీకు నిజంగా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్, షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.